ఎంత బాగుంది. ధర్మపురి అరవింద్ గారికి మంచి విజన్ ఉంది, సమాజం పట్ల మంచి అవగాహన ఉంది. ఈ ఇంటర్వ్యూ అంతా చూసినా ఓకే అండి. అయితే ఇలాంటి మార్పు కోసమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టారు, జనసేన పార్టీని ఏర్పాటు చేశారు కదా. ఆయన మీలాంటి యూత్ కోసమే, యువకుల కోసమే ఆయన కూడా అన్వేషిస్తున్నారు. యువకులతోనే మంచి ప్రజాస్వామ్యంలో మంచి పాలన అందించవచ్చు అని ఆకాంక్షిస్తున్నారు. మరి మీరు ఎందుకు జనసేనకు జై కొట్టలేకపోయారు? ఎందుకు బీజేపీ వైపు వెళ్ళిపోయారు మీరు? పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్గా నేను ఆయనకు ఫ్యాన్. ఆయన సినిమాలు చాలా నచ్చుతాయి, చాలా సినిమాలు నచ్చాయి. నేను థియేటర్కి వెళ్ళి చూడకుండా టీవీలో పవన్ కళ్యాణ్ సినిమా వస్తే ఇమీడియట్గా అదే ఛానల్ పెట్టుకుంటాను. అత్తారింటికి దారేది, ఖుషి, ఆయన యాక్టింగ్, ఆయన డైలాగ్ డెలివరీ. అది మా సల్మాన్ ఖాన్ సినిమా కూడా తెలుగులో తీశారు కదా, గబ్బర్ సింగ్. ఆయన మాట్లాడే పద్ధతి, ఆయన యాజ్ అన్ యాక్టర్ ఐ లైక్ హిమ్, ఐఎమ్ హిస్ ఫ్యాన్ ఆల్సో. బట్ యాజ్ అ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫ్రెషర్. ఆయన ఎప్పుడు ఐ డోంట్ థింక్ ఎలక్షన్ కొట్లాడారా ఆయన పార్టీ. ఐ థింక్ ఇది ఫస్ట్ టైం చూడాలి. ఇప్పుడు మేము మోదీ గారు పట్ల మా భక్తి పెరిగిందంటే మోదీ గారిని ఒక దశాబ్దంకి పైగా మేము ఆయన స్టడీ చేసాము. ఆయన పెట్టే స్కీమ్ స్టడీ చేసాము. ఆయన అప్రోచ్, యాటిట్యూడు, దేశం పట్ల ఆయన యాటిట్యూడ్, ఇవన్నీ స్టడీ చేసి మేము ఆయనకి భక్తులం అయ్యాము. ఇవాళ ఆయన కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. ఆ స్థాయి సంపాదిస్తే పవన్ కళ్యాణ్కి కూడా యువత ఆయన వెంట కూడా ఉంటారు. మంచి పని చేస్తే సొసైటీ తప్పకుండా రికగ్నిషన్ ఇస్తుంది. మీరు డి శ్రీనివాసరావు గారి కుమారుడుగా రాజశేఖర్ గారితో పరిచయం ఉంది, చూశాను ఆయన ఇంటికి. జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం లేదు మీకు? సార్ కలవలేదు సార్, ఎప్పుడో 1-2 సార్లు ఎదురుపడ్డారు కానీ పరిచయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం లేదు, అసలు లేదు. రాజశేఖర్ రెడ్డి గారితో పరిచయం ఉంది. ఓకే. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, ఆ పార్టీ చేసిన పోరాటాలపైన మీకు ఎలాంటి ఆలోచన ఉంది? అసలు ఎలా సమర్థిస్తారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కటైతే కనబడుతూ ఉంది, ఆయన విపరీతంగా కష్టపడుతున్నారు. జనంలోనే ఉంటాడు ఆయన. 6 నెలలు 7 నెలలు పాదయాత్రలు, అది మామూలు విషయం కాదు. సో ఇన్ దాట్ వే ఆయన హీఈస్ డూయింగ్ క్వైట్ ఎ నైస్ జాబ్. సో ఎనీహౌ, బట్ ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు పోటేస్తారు, ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇటువంటివి కూడా చాలా కీలకం. సో అవన్నీ డిపెండ్స్ ఆన్ గెలుస్తారా ఓటమే అని తర్వాత సంగతి. కానీ ఈయన ప్రజల్లో మాత్రం బాగా ఉంటున్నారు. చివరిగా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, మీ నిజామాబాద్ జిల్లా ప్రజలకు కావచ్చు, మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలుకి? దయచేసి మంచి నాయకుల నేచర్ చూడండి, వాళ్ళ మనస్తత్వం చూడండి, వాళ్ళ ఆలోచన విధానం చూడండి, వాళ్ళకి ప్రాంతం మీద, ప్రజల మీద ఉన్న వాళ్ళ ఏ రకంగా వాళ్ళు ఆలోచన విధానం ప్రజల పట్ల ఉందో, యాటిట్యూడు, అప్రోచు, ఇవన్నీ చూడండి. చూసి పార్టీ పరంగా కూడా ఏ పార్టీ ఏ రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది, మోదీ గారి ప్రభుత్వం ఎటువంటి స్కీమ్స్ తెస్తుంది, వేరే పార్టీలు చూడదంటలేను, అన్నీ చూడండి. మీకు ఇవాళ ఉన్న మీడియా, ఇవాళ ఉన్న టెక్నాలజీకి మీకు చిటికెల వేళ్ళ మీద మీకు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. అన్నీ బ్యాలెన్స్ చేసుకొని చూసుకొని కరప్షన్ని మాత్రం ఈజీగా తీసుకోవద్దు. కరప్షన్ని ఎటువంటి ఒక్క నయా పైసా కూడా కరప్షన్ చేసే వాళ్ళని వదలొద్దు. కరప్షన్ లేకుండా డెవలప్మెంట్ ఓరియంటెడ్ గవర్నమెంట్ రన్ చేసే వాళ్ళని మీరు ఎన్నుకోండి. మీ భవిష్యత్తు మీరే తయారు చేసుకోండి. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఓటు అన్న అస్త్రం మామూలు అస్త్రం కాదు, బ్రహ్మాస్త్రం ఇవ్వాలి. ఓకే, మీరు చెప్పారు, ఇదే నేను లాస్ట్ క్వశ్చన్ అనుకున్నా, కానీ మీరు చెప్పిన సమాధానంతో ఇంకొక ప్రశ్న సంధించాల్సి వస్తుంది. అవినీతి అన్న వాడికి బుద్ధి చెప్పండి, వాడికి దూరంగా ఉండండి అని మీరు అంటున్నారు కదా. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు, మీరు నిజామాబాద్ ఎంపీగా అయితే అంటే మీరు అవినీతి రహిత పాలన అందించడానికి, అవినీతికి దూరంగా ఉండడానికి సంసిద్ధంగా ఉన్నానని ఇక్కడే మీరు ప్రమాణం చేయగలరా? మీరు ఎవరి మీద చెప్పి ప్రమాణం చేయమన్నా చేస్తా. ఈ 10% కమిషన్లు ఉన్నాయి, ఈ పర్సంటేజ్ల వ్యవహారము సిస్టంలోంచి మొత్తం తొలగిస్తాం. ఏ రోడ్ వేసినా, ఏ కార్యక్రమం చేసినా ప్రతి చోట ఇవాళ కమిషన్ల పర్వం నడుస్తూ ఉన్నది. ఈ కమిషన్ల పర్వం మాత్రం టోటల్గా క్లోజ్ చేసే వాగ్దానం కూడా చేస్తాం.